ఒక ఇంట్లోకి దొంగతనానికి పోయినోడో, బ్యాంక్ రాబడికి పోయినోడు తీరిక కూర్చొని పని చేసుకుంటూ పోడు కదా. నిమిషాల మీద, సెకండ్ల మీద డోర్లు కోసి పగలగొట్టి కట్టర్లతో చేసి పోయి లాకర్లో పోయి దాన్ని కూడా కోసి తీసుకుపోయిన దోపిడీ దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడీ దొంగలు చూస్తారో, ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడీ దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు. ₹5 లక్షల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక 440 మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం. తెలంగాణ ప్రజల కాపలాదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం. మీరు ఇవాళ తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం, మిమ్మల్ని జైలుకు పంపుతాం.